దేవుని యొక్క మహాకృప వలన మమ్మల్ని అందరినీ కూడా మీ మహాకృప చేత లెంట్ డేస్ అయిన తర్వాత ఆఖరి శ్రమల వారంలోకి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తాం. ఈరోజు మనం ధ్యానించవలసిన వాక్యం ఏదనగా యెరూషలేము యొక్క మందిరమును శుద్ధీకరించుట. లూకా సువార్త 19వ అధ్యాయము 45 వచనం నుంచి 48 వచనముల వాక్య భాగంలో ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా వివరించబడి ఉన్నవి. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 45వ వచనం, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రమించే వారితో, నా మందిరము ప్రార్థనా మందిరమని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగలుగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరము, బైబిల్లో మందిరం గురించి 3 విషయాలు చాలా వివరంగా వివరించబడి ఉన్నాయి. 1 హృదయం అనేటువంటి మందిరము, 2 మనము ఆదివారం నాడు ఆరాధించేటువంటి మందిరము, 3వది ప్రభు ప్రతి విశ్వాసికి సిద్ధపరిచినటువంటి పరలోక మందిరము. ఎఫెసీ రాసిన పత్రికలో సంఘము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం ఉన్నది. ద చర్చ్ ఈస్ ద హోలీ టెంపుల్ ఆఫ్ గాడ్. ఎటువంటి మందిరం అంటే సువార్తను ప్రకటించే మందిరము, అనేకులను రక్షణలోకి నడిపించేటువంటి మందిరము, పరలోక మార్గమును తెలియజేయటువంటి మందిరము. దేవుని వాక్యంలో రాబడిన మాటలు మనం గమనించినట్లయితే యెరూషలేము యొక్క మందిరము గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. 1, ఈ మందిరాన్ని వివరించేటప్పుడు 46వ వచనంలో మనం చదివినట్లయితే, నా మందిరమును దానిని మీరు దొంగల గుహగా చేసితిరి. దొంగల గుహగా. 2వది వచ్చేమనగా ఇక్కడ రాబడినటువంటి మాట అంటే, ఆయనను నాశనము చేయ చూచిచుండిరి. దొంగల గుహ అనగా అర్థం వచ్చేదనగా దేవుని మందిరమును వ్యాపారపు ఇల్లుగా మార్చుట.